ఈ స్టోరీని అస్సలు మిస్ కాకండి. ఇది ఆనందంగా సాగుతున్న ఒక భార్యాభర్తల జీవిత కథ. వారిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ. వారు ఒకరి కోసం ఒకరు ప్రాణాలైనా ఇస్తారు. అలానే కొన్ని నెలలు గడిచాయి, కొన్ని సంవత్సరాలు గడిచాయి. కానీ ఒకరోజు ఏమైందో ఏమో, తన భర్త ఆఫీస్కి వెళ్తూ డైనింగ్ టేబుల్ పైన ఒక పేపర్ పెట్టి వెళ్ళాడు. కొంచెం సేపు తర్వాత ఆ పేపర్ని భార్య ఓపెన్ చేసి చూస్తే అందులో నాకు డివోర్స్ కావాలి అని రాసి ఉంది. అది చూసి తను షాక్ అయింది. ఏం మాట్లాడాలో ఎవరితో మాట్లాడాలో తెలియక తనలో తానే కుమిలిపోయింది. సాయంత్రం అయింది. భర్త ఆఫీస్ నుంచి రాగానే తను తన భర్తకు కాఫీ ఇస్తూ, సరే నేను డివోర్స్ ఇస్తాను, కానీ నాది ఒక కండిషన్ అని అన్నది. భర్త ఏంటి ఆ కండిషన్ అన్నాడు. నువ్వు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఇంటి నుండి బస్ స్టాండ్ వరకు నన్ను రోజు ఎత్తుకొని తీసుకొని పోవాలి. ఇది నువ్వు 7 రోజులు చేస్తే నేను నీకు డివోర్స్ ఇస్తా అన్నది. ఇది విన్న భర్త సంతోషంగా సరే అన్నాడు. అది మొదటి రోజు. భార్యని భర్త ఎత్తుకొని బస్ స్టాండ్ వైపుగా వెళ్తున్నప్పుడు, ఏమండి మీకు గుర్తుందా మనం ఫస్ట్ టైం ఎక్కడ కలిసాము? ఏమండి మీకు గుర్తుందా నేను పెళ్లి కూతుర్లా అలా నడిచి వస్తుంటే మీరు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని నన్ను అలానే చూస్తూ ఉండిపోయారు? ఏమండి మీకు గుర్తుందా మనకి మొదటిసారిగా మిస్క్యారేజ్ అయినప్పుడు మన ఇద్దరం ఒకరి చేయి ఒకరం పట్టుకొని ఎంతగా ఏడ్చామని? అలా తను ఆ రోజుల పాటు వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంఘటనలని మరి తీపి జ్ఞాపకాలని తన భర్తకు గుర్తు చేస్తూ ఉన్నది. ఆ 7వ రోజు రాగానే తన భర్త కన్నీళ్లతో తను రాసిన ఆ డివోర్స్ పేపర్ని చింపివేశాడు. ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, కొన్ని రోజులకి ప్రేమ పాతబడిపోయి మనం చూపేయడం ఆపేస్తాం. అక్కడే రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.